హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఎప్పుడూ తినే కూరలు బోర్ కొట్టినా, ఇంటిలో కూరగాయలు లేకపోయినా కప్పు బియ్యం, చింతపండుతో కొత్తగా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలనుకుంటే బాస్మతి బియ్యాన్ని తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో మనం రెగ్యులర్గా వాడే బియ్యాన్నైనా తీసుకోవచ్చండి. కాకపోతే రేషన్ బియ్యాన్ని మాత్రం తీసుకోవద్దు, ముద్ద ముద్దలా వచ్చేస్తుంది, పొడి పొడిగా రాదు. ఇలా తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న బియ్యాన్ని ఇలా చిల్లులు ఉన్న బుట్టలో వేసుకుంటే నీళ్ళన్నీ వాడిపోతాయి. లేదా మీరు ఏదైనా క్లాత్ మీద వేసుకుని ఈ తడంతా ఆరేటట్టుగా కాసేపు ఆరబెట్టుకోవచ్చు. బియ్యం ఆరేలోగా చింతపండులో కొద్దిగా నీళ్ళని వేసుకుని నానబెట్టుకోవాలి. ఇక్కడ బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ సెపరేట్ అయిపోయాయి. ఇలా బియ్యం ఆరాయి కదా, ఇప్పుడు ఈ బియ్యాన్ని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యంలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఈ బియ్యానికంతా పట్టేలాగా కలుపుకోవాలి. బియ్యానికి ఇలా ఆయిల్ పట్టించడం వల్ల మనం మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకున్నప్పుడు పిండిలా అవ్వకుండా నోకలాగా చక్కగా మిక్స్ అవుతుందన్నమాట. ఇలా ఆయిల్ పట్టించిన తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకుందాం. 2-3 నిమిషాలు కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే నోక అనేది మనకి ఇలా చక్కగా వచ్చింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ మనకి బియ్యం లేదు, అలా అని పిండి కూడా లేదండి, నోకంతా ఇలా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా పల్లీలను కూడా వేసుకుని ఈ పోపు దినుసులన్నిటిని బాగా వేయించుకోవాలి. పోపు దినుసులన్నీ ఇలా వేగుతున్నాయి కదా, ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిరపకాయ 1 2 ముక్కలుగా కట్ చేసుకుని వేశాను. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇక్కడ ఈ పోపు దినుసులన్నీ చక్కగా వేగిపోయాయి. ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పసుపుని ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఏ గిన్నెతో అయితే బియ్యం తీసుకున్నామో అదే గిన్నెతో 2.5 గిన్నెల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ 2 గిన్నెల నీళ్లు వేసి అరగిన్నె వరకు చింతపండు గుజ్జు వేసుకుంటున్నానండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న బియ్యపు నూకని వేసుకోవాలి. నూక వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుని ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా మన చిత్రాన్నం రెడీ అయిపోయింది. లాస్ట్లో సన్నగా తురుముకున్న కొత్తిమీరను వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీరను వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకుని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 5 నిమిషాలు వదిలేసామంటే మూత పెట్టి ఆ వేడికి బాగా మగ్గిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా అలాగే లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి కాంబినేషన్గా ఇలా మురుకులు తీసుకుంటున్నాను, అలాగే చెక్కలు కూడా పెట్టుకుంటున్నాను. వీటి కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. అలాగే మీరు పెరుగుతో కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.